ఒక అవతార పురుషులు. నాగ్పూర్కి దగ్గరగా, చాలా దగ్గరగా ఒక జిల్లా ఉంది. అది ఈనాడు మధ్యప్రదేశ్లో ఉంది. దాన్ని సివని అని అంటారు. ఆ సివని జిల్లా మొట్టమొదటి జిల్లా మధ్యప్రదేశ్లో. ఆ శివునికి చాలా దగ్గరగానే వారి గ్రామం. వారు పుట్టడానికి ముందే గర్భస్థులై ఉన్నప్పుడే ఒక మహాత్ములు వచ్చి వారి తల్లిగారికి తులసి దాసకృత రామచరిత మానసాన్ని ప్రతి అక్షరం వినిపించారు ఆయన. అందువల్ల వీరికి మాటలు రావడానికి ముందుగానే రామాయణ చౌపాయిలు దోహాయిలు అన్నీ వచ్చు వారికి అది ఆ గర్భ విద్య అది. వీరికి 9వ సంవత్సరంలో వీరికంటే ముందు 4-5 సంతానం ఉన్నారు. వాళ్ళకి అన్నగారులు అక్కగారులు. దీని తర్వాత కూడా ఇంకొక 6-7 తర్వాత కూడా ఉన్నారు. వీరి మధ్యలో ఉన్నారు. 9వ సంవత్సరంలో ఒక రోజున ఇంట్లోంచి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినారు. వీళ్ళ పెద్దన్నగారు ఈయనకంటే సుమారుగా 12-14 సంవత్సరాలు పెద్దవాడు. ఈయన వెళ్ళినవాడు ఒక వారం రోజుల దాకా రాలేదు. ఒక రోజున వచ్చేవాటికి కొంతమంది ఏడ్చేవాళ్ళు, కొంతమంది కేకలేసేవాళ్ళు. ఏదో అందరూ తలో రకంగా ఉండి వాళ్ళ అన్నయ్య ఓ పెద్ద కర్ర తీసుకున్నాడు. ఆయన పోలీసులో పనిచేస్తూ ఉండేవాడు. తల్లి మాత్రం ఏం మాట్లాడలేదు. అందరూ వచ్చి మధ్యాహ్నానికి భోజనానికి కూర్చుంటే ఆవిడేదో వడ్డిస్తూ ఒక మాట ఉన్నదిట, ఇంట్లో చెట్లకి కాయలు చాలా పండుతున్నాయి కానీ ఏవి సరైన పరిపక్వానికి రావట్లేదు. ఈ మాటకి ఎవరు పట్టించుకోలేదు. ఏదో ఎందుకు మాట్లాడిందో. గురువు గారికి మాత్రం మనసులో గుచ్చుకుంది ఈ విషయం. గుచ్చుకుని భోజనం చేసి చేకొడుకుని వెంటనే మళ్ళా విడిపోయినారు. వీళ్ళు అరిచింది, కేకలేసింది, ఇవేం లెక్కలు విడిపోయినారు. అలా 2-3 మాసాలు అయిన తర్వాత ఎక్కడో వాళ్ళ తల్లి గర్మించింది. నేను పరిపక్వం కావడానికి వెళ్తున్నానని చెప్పారు. అక్కడి నుంచి వారు ఒక గురువు గారి దగ్గర ఉండి చదువుకుంటూ వచ్చారు. అప్పట్లో మన భారతదేశంలో ఈ స్వతంత్ర ఆందోళన ఎక్కువగా ఉంది. ఆ గురువు గారికి ఆందోళన అంటే ఇష్టం లేదు, భయం, నన్ను ఎక్కడ జైల్లో పెడతారో ఏమిటో అని. అందువల్ల ఆయన చెప్పారు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉంటారు, ఈ జిందాబాద్ అనకుండా ఉంటారంటే నా దగ్గర ఉండి చదువుకోన్నారు. ఈయన అలాగే అన్నారు. కానీ ఆ శబ్దం చూసేవాటికి నేను కంట్రోల్ చేసుకోలేకున్నారు, వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే కొద్ది దూరం వెళ్ళే వాటికి అప్పటి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు జైల్లో పెట్టేశారు. మిగతా వాళ్ళందరినీ వచ్చి విడిపించుకోవడానికి అందరూ వచ్చారు. ఈయన్ని విడిపించుకోవడానికి ఎవరు రాలేదు. వాళ్ళు జైలు అడిగారు, ఏవయ్యా నిన్ను విడిపించుకోవడానికి ఎవరు లేరా? ఎవరు లేరు, కానీ ఆ ఆశ్రమంలో ఒక పుస్తకం ఉంది నాది, ఆ పుస్తకం తీసుకురమ్మన్నారు. అంటే ఈయనకి సంబంధించిందే ఆశ్రమం అని అర్థమైపోయింది కదా ఈ మాట. వాళ్ళు వెళ్ళి ఆ గురువు గారిని అడిగారు, ఏమంటే మీ విద్యార్థుల స్వతంత్ర ఆందోళనలో వచ్చాడు, మేము జైల్లో పెట్టాం, మీరు హస్తాక్షరం చేస్తే విడిపించేస్తాను అని చెప్పారు. మా విద్యార్థి కాదని చెప్పారు. సరే, ఈయన మళ్ళా తర్వాత వాడు గమనించాడు పోలీసుల్ని, నేను ఆయన విద్యార్థి కాదు, బాగానే ఉంది, ఆ పుస్తకం ఇమ్మంచాలి. అక్కడ వెళ్తే ఆయన అన్నాడు, వాడు సంజయ్ అక్కడ ఉంది తేడమన్నాడు. వాడు పోలీసులు అర్థం చేస్తున్నారు, ఈయన శిష్యుడు కాకపోతే ఈయన దగ్గర సంజయ్ ఎందుకు ఉంది అర్థం చేసుకున్నాడు. చాలాసార్లు వెళ్ళారు. ఇక్కడ గాజీపూర్ అని ఉంది కాశీ దగ్గర. మనకి స్వాతంత్ర్యం వచ్చే నాటికి అక్కడ ఉన్నారు. అప్పుడు 21 రోజులు జైల్లో ఉన్నారు. ఏ కుటీలో కూర్చున్నారో ఆ కుటికి ముక్తి కుటి అని పేరు. అంటే భారతదేశానికి ముక్తి వచ్చింది కాబట్టి దాన్ని ముక్తి కుటి అని అంటారు. దాన్ని ఉద్ఘాటన చేసినప్పుడు ఈ సోనియా గాంధీ వాళ్ళందరూ కూడా వచ్చారు. అది ఇక్కడే చేశారు. ఇది కాకుండా గో ఆందోళనలో ఉన్నారు. సన్యాసం తీసుకుని కేవలం కౌపీన మాత్రంతో గంగోత్రి నుంచి గంగాసాగరం వరకు
3 సార్లు పరిక్రమ చేశారు. కరపాత్ర స్వామివారు, కృష్ణబోధాశ్రమ స్వామివారు, అఖండానంద స్వామివారు, భూమానంద స్వామివారు, ఒడియా బాబా, వీళ్ళందరూ పెద్ద పెద్ద మహాత్ములు. వీళ్ళెవరో వీళ్ళు కూర్చుంటే 9ంటికో 10ంటికో ఎవరో గ్రామంలోంచి గృహస్థులు వచ్చి నమస్కారం పెట్టి అయ్యా భిక్ష అంటే వాడిని చెంప పొలగొట్టడం. మనం భోజనం గురించి అడుగుతావా, మేము భోజనం కోసం వచ్చావా, మేమందరం బ్రహ్మవిచారణ చేసేవాళ్ళం. 1 గంట అయిన తర్వాత ఎవరు రాడు భోజనం పిలవలేదంటే మళ్ళీ అరవడం. ఇలా చేస్తూ ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు తిరిగి తిరిగి వారికి లేని అనుభవం లేదు. ఆయన చెప్పారు, ఉత్తర కాశీ దగ్గర ఎక్కడో చలికాలంలో వెళ్ళి ఉన్నారట. అక్కడ కూరలే దొరకవు, చల్లో కూరలేం పండుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కూరలన్నీ తొరిగి ఎండబోసుకుని పెట్టుకుంటారు అక్కడ వాళ్ళు. ఈయన గంగ ఒడ్డున కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఎక్కడో ఆశ్రమాల్లోంచి రొట్టె తెచ్చుకుంటున్నారు. కొత్త రొట్టె తింటూ ఉంటే ఆ ఆశ్రమం మహాంత అన్నట్ట, మా దగ్గర కాస్త కూర కూడా తీసుకోన్నట్ట. సరే అన్నాడు కదా అని తీసుకున్నట్ట. తీసుకున్న తర్వాత 2వ రోజు ఉన్నట్ట కాస్త గిన్నె కూడా తోమన్నట్ట. సరే ఈయన తోమిక పెడితే అన్నట్టు ఇట్లాగైనా తోమేది తెల్లగా రావక్కర్లేదు అన్నట్టు. సరే ఈయన గంగకు వెళ్ళి బాగా తోకొస్తే అన్నట్టు. ఇలా తోమితే 2 రోజులు కూడా అలా గిన్నె ఇది ఎవరిపోతుంది అన్నట్టు. ఇవన్నీ అనుభవించి చూశారు ఆయన. అనుభవించి చూసి కరపాత్ర స్వామి వారి దగ్గర శ్రీ విద్యా దీక్షను తీసుకుని, బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి దగ్గర దండ సన్యాసం తీసుకుని వారు ఏకాంతంగా అడవుల్లో జీవించారు. ఆయన చెప్పారు, ఒక చెట్టుగా ఒక కొమ్మ మీద వీరు పడుకుండేవారు, 2వ కొమ్మ మీద భల్లూకాలు పడుకుండేవి. ఎవరి కొమ్మలు వాళ్ళవే అని చెప్పారు. అంటే ఎవరికి వాళ్ళకి మా కొమ్మ మీదకి అవి రావు, వాటి కొమ్మ మీద వెళ్ళాం. చాలా ఈ కాలంలో మనకి అటువంటి మహాత్ములు తపస్సంపన్నులు ఎవరు దొరకరు. అటువంటి వారు దొరికారు. దాని తర్వాత పీఠాధీశ్వరులుగా ఉండాలని కరపాత్ర స్వామి వారు వీరికి అభిషేకం చేశారు. అభిషేకం చేస్తే అభినవ సచ్చిదానంద తీర్థులని ద్వారకా పీఠాధీశ్వరులు. వారికి వీరికి ఎప్పటి నుంచో సంబంధాలు ఉండేవి. వీరు సన్యాసులుగా ఉండగానే వారు ఆ మఠంలో స్థాపించినటువంటి అనేక సంస్థలకి వీరిని అధ్యక్షులుగా కూడా పెట్టారు. మన అభినవ విద్యాతీర్థుల శృంగేరి స్వామి వారికి చాలా స్నేహం ఉండేది. మా పూర్వజన్మలో మా సోదరుడు అని చెప్తూ ఉండేవారు. వారితోనూ సన్నిహితం ఉండేది. అందులో వారు కూడా సిద్ధి పొందబోతూ ఈ జ్యోతిష్పీఠాధీశ్వరులే మాకు శంకరాచార్యులు కావాలని వారు కూడా రాసిపెట్టి వెళ్ళారు. అందులో ఉభయపీఠాధీశ్వరులు ఇది ఇంతవరకు చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు వినలేదు, ఇకపైన వినబోం కూడా. ద్విపీఠాధీశ్వరులుగా ఉన్నారు. ఒక విశేషం ఏంటంటే ఎన్ని పీఠాధీశ్వరులుగా ఉన్నా వారిని వారు సాధారణ సన్యాసులుగానే చూసిన వారిని ఇద్దరినే చూశాను. అటు కంచి మహాస్వామి వారిని చూశాను, వీరిని చూశాను. ఎక్కడికైనా వెళ్తే ఆ ఇంటికి వెనకాల ఖాళీ స్థలం ఉంటే అక్కడికి వెళ్ళి పడుకుందంటారా అనేవారు. ఇళ్లలో పడుకుండేవారు కాదు. కంచి మహాస్వామి వారు కూడా మఠంలో బిల్వ వృక్షం కింద ఉండేవారు. కామాక్షి మందిరానికి వెళ్ళేవారు, కచ్చపేశ్వర స్వామి మందిరానికి వెళ్ళేవారు, సర్వతీర్థ కరైకి వెళ్ళేవారు. అంతేగాని మఠం లోపలికి వచ్చి పడుకుండేవారు కదా. అటువంటి నియమం ఇద్దరి దగ్గరే చూశాను నేను. చాలా నిరాడంబరమైన జీవనం. ఏ మఠాధీశ్వరులకు కూడాను భిక్ష చేయడానికి వాళ్ళు స్వయంగా హస్తోదకం వేసే అధికారం ప్రాయः రాదు. మా గురువుగారు మాత్రం వేయించుకునేవారు. ఏదైనా వస్తే వారు భిక్ష పెడితే వాళ్ళ చేతి మీదుగా వాళ్ళు బ్రాహ్మలై వాళ్ళు యోగ్యులైతే వాళ్ళ చేతి మీదుగానే హస్తోదకం తీసుకునేవారు. ఏమీ తన సన్యాసి అనే భావంతోనే ఉండేవారు చివరిదాకా కూడా. చివరి క్షణం వరకు అలాగే ఉంటూ వచ్చారు. అందువల్లనే వారిని ఉత్తరాధికారం చేయండి అని చాలామంది అడిగితే కూడా ఆ పని మాది కాదు, మేము ఉన్ననాడు మేము చూడడం వరకే మా పని, ఆ పని వేరే వాళ్ళదని శంకరాచార్యులు రాసిపెట్టారు.
మన మఠామనాయ మహానుశాసనంలో ఉత్తరాధికారం చేసే అధికారం వీళ్ళకి లేదు. ఏదో తండ్రి ఆస్తి కొడుకు ఇచ్చినట్లు గురువు ఆస్తి శిష్యుడికి ఇవ్వడానికి వీళ్ళకి లేదు. ఆ యోగ్యమైన శిష్యుడిని అందరూ కలిసి ఎన్నుకుంటారు తర్వాత అని ఆచార్యుల వారు స్వయంగా రాశారు. ఆ మాట మీద నిలబడ్డం వారికి శరీరంలో ఓపిక పూర్తిగా పోయినప్పటికీ ఆ విషయంలో చాలా తీర్మానంగా ఉండిపోయినారు. ఆశ్చర్యం నాకు. చివరి 6 మాసాల్లో వారికి ఏమాత్రం శక్తి లేదు. చాలామంది అడిగారు, ఏం చేద్దాం? మీరు ఏం చేయక్కర్లేదు, ఏం జరగాలో జరుగుతుంది, అది విద్వాంసులు చూసుకుంటారు, అది మన విషయం కాదు అనే విషయం మీద స్పష్టంగా ఉండి బ్రహ్మ జీవన్ముక్తులు, బ్రహ్మనిష్ఠులు, వీతరాగులు, మహాత్ములు అట్టి వారిని ఆత్మజ్ఞం హ్యర్చయేద్ భూతికామహ అని, ఎవరికైతే సరైన ఆత్మ సంపత్తి కావాలో వారి ఇట్టి వారిని పూజించాలి. ఇవాళ ఉదయం నుంచి మనం వీరి స్మరణం చేసుకుంటూ సన్యాసుల సేవ చేసుకుని మహాత్ముల సేవ చేసి ఇప్పుడు ఉత్సవం కూడా చేసుకున్నాం. అందరం ప్రసాదం తీసుకున్నాం. నమః పార్వతీపతయే जी का सच्चिदानंद सरस्वती महाराज की जय। महाराज की जय।